బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు వరదలో చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు రక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 5గురు ప్రాణాలు కాపాడారు అధికారులు. కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 5గురిని రక్షించారు. గేదెలు మేపుకునేందుకు వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు. 5గురు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమడువ మున్నేరు వరదలు చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు రక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 5గురు ప్రాణాలు కాపాడారు అధికారులు. కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 5గురిని రక్షించారు. గేదెలు మేపుకునేందుకు వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు. 5గురు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మున్నేరు వరదలో చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు సురక్షితంగా రక్షించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఇప్పటికీ ఖమ్మం జిల్లాలోని మున్నేరులో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఈ పశువుల కాపర్లు ఉదయం మున్నేరు లంకలకైతే అటు ఏదైతే ఆవులను మేపడానికి కోసం అయితే వెళ్లారు. చింతకాని మండలం చిన్న మండవ వద్ద ఉన్నటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ పశువుల కాపర్లు ఏదైతే గొండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, ఇటు గొండ్ల వెంకటేశ్వర్లు, ఇటు దరిపల్లి శ్రీను, ఈ కుక్కల గోపి ఈ 5గురు కూడా అటు అంటే ఆ పశువులను మేపేందుకైతే అందులోకి వెళ్లారు. ఒక్కసారిగా మున్నేరు ఉధృతి పెరగడంతో వారు లంకలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. మున్నేరులో చిక్కున్న పశువుల కాపర్లను ఎమ్మటే అంటే చిక్కుకున్న విషయాన్ని అంటూనే అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల వెంటనే స్పందించారు. ఇక పశువుల కాపర్లను కాపాడేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు తెలిసారు. వెంటనే జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సమక్షంలో అటు రెవెన్యూ, పోలీసు అంటే మిగతా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నాయి. క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, మంత్రులు ఆదేశాలతో ఈ 5గురు ప్రాణాలు అయితే కాపాడారు. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ఇప్పటికే ఆయన కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై అటు ఢిల్లీలో ఉన్నారు. అయినా కానీ ఈ 5గురు మున్నీరులో చుక్కున్న విషయం తెలుసుకున్న వెంటనే కాపాడాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. ఇక అధికారులు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెవెన్యూ బృందం ప్రత్యేకంగా అక్కడికి చేరుకొని అయితే సహాయక చర్యలు చేపట్టాయి. వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా అయితే ఒడ్డుకు చేర్చారు. ఈ 5గురు మాత్రం సురక్షితంగా ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ అంటే ప్రధానంగా అటువంటి అంటే నీటి లభ్యత ఉన్న ప్రదేశాలకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు గ్రామాలకు రాకపోకలు బంద్ చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాడువాయి మండలం బందాల పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురుటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అల్లిగూడెం నుండి పోచాపూరు మధ్యలో వట్టివాగు ఏరులై పారుతుండటంతో గర్భిణి ఆదివాసీ గిరిజనులు భుజాలపై ఎక్కించుకుని వాగును దాటించారు. వాగు అవతల అల్లిగూడెం, నర్సాపురం అనే 2 ఆదివాసీ గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక మగ్గిపోతున్నాయి. మంత్రి సీతక్క స్పందించి ఈ వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్ ఆదివాసీ గిరిజనులు కోరుకుంటున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్యాబినెట్లో చర్చ జరిగింది. క్యాబినెట్కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నివేదిక సమర్పించారు. డీఎస్పీ టికెట్ కౌంటర్ ఇన్ఛార్జిపై చర్యలకు సిఫార్సు అందించారు. గోశాల అధికారి హరినాథ్పై క్రిమినల్ చర్యలకు సిఫార్సు ఇచ్చారు. డీఎస్పీ విధులకు ఆలస్యంగా హాజరు కావడం, కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అందులో పేర్కొన్నారు. అప్పటి జేఈఓ గౌతమిపై చర్యలు పరిశీలించాలని జీఏడీకి సూచించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్యాబినెట్లో చర్చ జరిగింది. క్యాబినెట్కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నివేదిక సమర్పించారు. డీఎస్పీ టికెట్ కౌంటర్ ఇన్ఛార్జిపై చర్యలకు సిఫార్సు అందించారు. గోశాల అధికారి హరినాథ్పై క్రిమినల్ చర్యలకు సిఫార్సు ఇచ్చారు. డీఎస్పీ విధులకు ఆలస్యంగా హాజరు కావడం, కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అందులో పేర్కొన్నారు. అప్పటి జేఈఓ గౌతమిపై చర్యలు పరిశీలించాలని జీఏడీకి సూచించారు. రెడీగా తొక్కిసలాటకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్యాబినెట్ లో చర్చ జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఏదైతే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సంచలనం రేపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే మొదటి దశలో భాగంగా తొక్కిసలాట జరిగిన క్యూ కాంప్లెక్స్ లో అదే విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వన్ కమిషన్ అయితే పూర్తి స్థాయిలో విచారించింది. అదే విధంగా రెండో దశలో కూడా తొక్కిసలాట ఘటనపై మృతి చెందిన వారి కుటుంబాలతో వారితో కలిసి ప్రత్యక్షంగా మ్యూచువల్ గా వాళ్ళతో కూడా సమావేశం పూర్తిసారి మూడు దశలుగా పలు దఫాలుగా ఈ విచారించిన అనంతరం పూర్తి నివేదికను కూడా ఇటు వన్ కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇందులో భాగంగానే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ ఘటనపై వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై పూర్తి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది వన్ కమిషన్. ఇందులో భాగంగా క్యాబినెట్ లో కొన్ని కీలకమైన చర్చ అయితే జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ సంఘటనకు సంబంధించి ఏదైతే అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా అప్పటి సివిఎస్ శ్రీధర్వర్మకు క్లీన్ చిట్ గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి చెప్పవచ్చు. మరో పక్క ఏదైతే తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్ వద్ద ఏదైతే అప్పుడు 2 రోప్వే పార్టీలు, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన పోలీసు సిబ్బంది అప్పటి సరైన రీతిలో వారు అక్కడ ఉన్నతాధికారులకి అంటే దిశానిర్దేశం ఇవ్వకపోవడంగానే ఈ ఘటన కూడా తొక్కిసలాటలో జరిగిన మృతి చెందిన వారిపై మృతి చెందిన ఘటన పూర్తి స్థాయిలో ఏదైతే బాధితులుగా అప్పుడు గోశాల డైరెక్టర్ హరినాథ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా డిఎస్పీ ఏవి రమణ కుమార్ వీళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో వేటపడింది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అప్పుడు ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా అప్పుడు తిరుపతి కావున గౌతమి కావచ్చు, పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్టి వాళ్ళకి లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే వీళ్ళిద్దరి మీద అయితే గోశాల డైరెక్టర్ గా ఉన్న అతను హరినాథ్ రెడ్డి కావచ్చు, మరోపక్క మన ఏవిఎస్ రమణ కుమార్ వీళ్ళ మీద మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి విచారణ చేసేది, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటట్టు కేబినెట్ లో కూడా మనకు చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒకసారి తొక్కిసలాట ఘటనపై 6 మంది మృతి చెందింది. నిజంగా ఇది పూర్తి స్థాయిలో టీటీడీ ఎప్పుడు కానీ ఇటువంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఒకసారిగా తిరుపతిలో ఇటువంటి తొక్కిసలాట జరిగిన పైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకుని దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేసింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఏదైతే మనం చెప్పుకున్నట్టు అక్కడ ఎవరైతే అంటే పద్మావతి పార్క్ బైరాపేటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అదేవిధంగా అక్కడికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా అక్కడ సరైన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో అక్కడ అంబులెన్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడమే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం సిట్టుకుండా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో వాళ్ళు నివేదిక సమర్పించిన నేపథ్యంలోనే వాళ్ళిద్దరిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పేసి కూడా చర్య తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మాజీ మంత్రి వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2029 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యమన్నారు. చంద్రబాబుది అంత అబద్దాల చరిత్ర అని, చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు. అమరావతి చేపల చెరువు తప్ప క్వాంటమ్ వ్యాలీ కాబోదని ఎద్దేవా చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం. ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అయ్యాయి. ఇక కేతిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ అనిల్. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి టీడీపీ పార్టీ పైన, లెక్కర్ పాలసీ పైన, పవన్ కళ్యాణ్ పైన ఘాటుగానే విమర్శించారు. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలనకు పనికిరానని, పోరాటాలు చేయడానికి పనికొస్తారని ఆయనే అంగీకరించాడని చెప్పేసి అన్నారు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన వీరమల్లు సినిమాకి 600 టికెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రైతులు కష్టకాలంలో ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఈ సకాలంలో వర్షాలు పట్టలేదు. అంటే అలా రైతులు ప్రజల నుంచి 600 టికెట్ పెట్టి దోచుకునే కంటే కూడా రైతులకి మంచి చేయాలి కదని చెప్పేసి కూడా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. మరొక రకంగా చూసుకుంటే కనుక 3 పార్టీలు అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్న పార్టీలు సిపిఎం కానివ్వండి, అలాగే టీడీపీ కానివ్వండి, వీటితో పాటుగా జనసేన పార్టీ కూడా పొత్తు పెట్టుకుని మమ్మల్ని ఓడించిందని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారు. మా పార్టీ పూర్తిగా సంస్థాగత వ్యతిరేకంగా ఉంటుంది, మా పార్టీ పాలసీలన్నీ వేరుగా ఉంటాయి, మరలా ఎంత అణగదొక్కాలనుకున్నా అదే విధంగా బౌన్స్ అయి మరలా మేము 2029లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి కూడా కేతిరెడ్డి అనటం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే తాము కేసులకు సిద్ధంగానే ఉన్నామని, లిక్కర్ పాలసీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారని, ప్రజలకు సంక్షేమం అంటూ ఏమీ చేయలేదని చెప్పేసి కూడా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. 2 సంవత్సరానికి 70,000 కోట్లు ఏదైతే ఈ సొమ్ము 70,000 కోట్ల సొమ్ము మనకి ప్రధానంగా పేదలకు కానీ పథకాలకు కానీ అవుతుందని, అప్పట్లో మేము వచ్చేదాన్ని అంటే మాకు వచ్చే ఇన్కమ్ ని చూసుకుని 70,000 కోట్ల సంవత్సరానికి పేదల కోసం ఖర్చు పెట్టామని. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు 1,90,000 కోట్లు ఏపీఎండిసికి ఆస్తులుంటే దాంట్లో 9,000 కోట్లు ప్రస్తుతం ఖర్చు పెట్టారని, అప్పుల ఆంధ్రగా మిగిలిపోయిందని చెప్పేసి మాత్రం విమర్శించారు. దీంట్లోనే ప్రధానంగా చూసుకుంటే కనుక మద్యం పాలసీలో ప్రధానంగా ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయని చెప్తున్నారో, డిస్టిలరీస్ ఉంటే కనుక డిస్టిలరీస్ యజమానులని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఘాటుగానే ప్రశ్నించడం కూడా జరిగింది. దీంట్లోనే భాగంగా మద్యం పాలసీ పైన, మద్యం అరెస్టుల పైన కూడా ప్రధానంగా కోర్టుకి మేజిస్ట్రేట్ కి చేరక ముందులే ఛార్జ్ షీట్లు కానీ, దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు కానీ పేపర్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇది చట్టవిరుద్ధం. అంటే ఒక మేజిస్ట్రేట్ గారి దగ్గరికి పోలీసులు ఫైల్ చేయకుండానే ఇవన్నీ కూడా మీడియాలోకి ఎలా వస్తున్నాయి, మీడియాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే టీడీపీ కూడా నాటకం ఆడుతుంది, మమ్మల్ని ప్రజల యొక్క సైకాలజీని డైవర్ట్ చేస్తుందని చెప్పేసి మాత్రం కేతిరెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మాకు ఇప్పటికీ కూడా అభిమానం ఉంది, మాకు అభిమానులు ఉన్నారు, ఈ 4 సంవత్సరాలు కూడా కేసులు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాము, ఖచ్చితంగా లీగల్ గా మేము ఏది ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటామని చెప్పేశారు. ఆయన బాబాయ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా పోలీసులకి హైకోర్టు సరైన గైడ్ లైన్స్ ఇచ్చిందని, ఈ గైడ్ లైన్స్ కూడా పోలీసులు పాటించే పరిస్థితి లేదని, ప్రతి ఎక్కడ ఏది చిన్న ఘర్షణ జరిగినప్పుడు కూడా ఒక మైక్రో ప్లేస్ పరిధిలో అంటే చిన్న సూక్ష్మంగా కూడా చిన్న ఘర్షణ జరిగినా కూడా ఆ ఘర్షణలు వైసీపీ నాయకులు చేస్తున్నారని చెప్పేసి మా మీదే అక్రమంగా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. అయితే చివరిసారిగా కేతిరెడ్డి ఈ పలు విలేకరులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఘాటుగానే స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము,
ఇంతకంటే మెజార్టీగా మేము కూడా అధికారంలోకి వస్తాము, అన్నిటికీ సిద్ధపడ్డాం, జైలుకి వెళ్లేందుకు పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతమందికి రిమాండ్ చేసినప్పటికి కూడా మేము ఖచ్చితంగానే అన్నిటికీ కూడా లీగల్ గానే ఎదుర్కొంటామన్నాడు. మరొక వైపు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు పేపర్లో పలు కథనాలు వస్తున్నాయని, బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు ఉన్నాయని, ఆస్తులు కొన్నాయని పలు కథనాలు వస్తున్నాయని, కానీ ఇంతవరకు ఫలానా బ్యాంకు నుంచి కూడా ఇంత డబ్బు అక్కడ ఉంది, అంత డబ్బు నిల్వ చేశారని చెప్పేసి పేపర్లో వచ్చి ముందుల పేపర్ల ద్వారానే కోర్టుకు వెళ్తాను, కానీ ఎందుకు అటువంటి ప్రాపర్టీ సీజ్ చేసి చూపించాలని చెప్పేసి మాత్రం కేతిరెడ్డి ఘాటుగానే స్పందించారు. అనిల్. రైట్ వాసు, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్నలను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం. ఈ రోజు రోడ్ల మీద టమోటాలు, ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను, చెప్పండి. రైతు పెట్టుకున్న కన్నీరుకు చలించిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు ఆవేదన ప్రచురించిన రాజ్ న్యూస్ కథనానికి కేటీఆర్ స్పందించారు. నష్టపోయిన రైతుకు కేటీఆర్ 50,000 విరాళం అందించారు. పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టెట ముంచరని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కందంపల్లికి చెందిన కౌలు రైతులు నాయని వెంకన్న, నాగమణి దంపతులు సంద్రాలపూడు సమీపంలో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్క పంట వేశారు. పెట్టుబడి కోసం నాగమణి పుస్తెల్ తాడు తాకట్టు పెట్టి గ్రామంలోని మదీనా ట్రేడర్స్లో పయనీర్ కంపెనీకి చెందిన 14 ప్యాకెట్ల మక్క విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. పంట వేసి 45 రోజులు గడుస్తున్నా ఎదగకపోవడమే కాకుండా ఒక్కొక్కటిగా కండ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. అధిక దిగుబడి వస్తాయని చెప్పి విత్తన షాపు యజమాని తమకు నకిలీ మక్క విత్తనాలు అంటగట్టారని నాగమణి పంట చేన్లో విలపించింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని 1,20,000 కౌలు కట్టామని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. తమకు నష్టపరిహారం అందించాలని, లేకుంటే ఇద్దరం పంట చేన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఏవో రామ్జీ నాయక్ పంటను పరిశీలించారు. పారావేటు తెగులు ఆశించడంతో పంట ఎండిపోయిందని, సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చని సూచించారు. తన దగ్గర వ్యవసాయం చేస్తాను. మొక్కజొన్న వేసినాం సార్, 14 పిండి కట్టలు తెచ్చినాం, 14 ఆ ప్యాకెట్లు తెచ్చినాం. ఒక్కొక్క పిండి కట్ట 1,300 అన్నాడు, 1,350 అన్నాడు. ఒక్కొక్క ప్యాకెట్ 1,500 అన్నాడు. అయినా సరే 45,000 పోసి తెచ్చినాం సార్. వేసినాం. కూలోళ్ళు, అరక కూళ్ళు ఇవన్నీ నష్టం జరిగింది. మొక్కజొన్న చచ్చిపోతుందని మేము గొడవ పెట్టుకొని, గొడవలు బాగా అవుతాట సారు వీడియో వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి దండం పెడతామయ్యా, ఎట్లయినా మాకు న్యాయం జరిగేటట్లు చూడండి అని మేము అన్నాం. అంటే వాళ్ళు కేకేఆర్ దగ్గర మీకు న్యాయం జరుగుద్ది, మేము మాట్లాడతామని అక్కడ తీసుకెళ్ళిరు. ఆ సార్ మాకు 50,000 వేసిండు. ఆయనకు దండాలు, పదే దండాలు, మీడియా వాళ్ళకు కూడా దండాలు. మమ్మల్ని ఆదుకున్నందుకు సార్ మీరు చల్లగా ఉండాలి సారు. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాలో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరు చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని, 803 మంది అరెస్టు కాగా 431 మంది లొంగిపోయారన్నారు. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు బీజాపూర్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని, 803 మంది అరెస్టు కాగా 431 మంది లొంగిపోయారన్నారు.
దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. అనిల్, ఇప్పటికే బీజాపూర్ జిల్లా బస్తర్ ఐజీ ముందు అటు ఏదైతే ఎస్పీ జితేంద్ర యాదవ్ ముందు కూడా భారీగా మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వీటిలో ఏదైతే జగదీష్ ఎస్డిఎం సభ్యుడిగా ఉన్నాడో ఇతనిపై 25 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ మొత్తం కలిపి వీరంతా కూడా అందరి మధ్య దాదాపుగా 1,15,00,000 రూపాయల రివార్డు ఉన్నట్లయితే పోలీసులు అయితే ప్రకటించారు. ఈ లొంగిపోయిన వారిలో ప్రధానంగా ఏదైతే ఎస్జెడ్జిఎం సభ్యులు కావచ్చు, అదేవిధంగా డివిఎంసి సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా బెటాలియన్ మరియు కంపెనీ సభ్యులుగా కూడా వీరైతే పోలీసులు అయితే గుర్తించారు. ఇక జనతా సర్కార్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిలిషియన్ సభ్యులు కూడా ఉండటం, అటు జనతా సర్కార్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వారంతా కూడా ఇటు ఎస్పీ జితేంద్ర యాదవ్ ముందు లొంగిపోయినట్లయితే వారు వెల్లడించారు. ఇక లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద 25,000 రూపాయలతో పాటు ఏదైతే రివార్డు ఉన్న వారికి కూడా ఆ రివార్డును కూడా వారికి ఇస్తున్నట్టు కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లొంగిపోయిన వారి వద్ద నుంచి భారీగా ఐఈడీలు, ఏదైనా కాల్పులకు సంబంధించినటువంటి పూర్తిగా అలాంటి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 25 లక్షల రివార్డు ఉన్నటువంటి ఏదైతే రామే కల్మా అలియాస్ సంతు అలియాస్ ప్రమీల కూడా లొంగిపోయినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈమెపై 8 లక్షల రివార్డు కూడా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గంగులూరు ఏరియా కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలు బబ్లు కావచ్చు, అదే విధంగా కమ్లీ కావచ్చు, సక్కు కావచ్చు, వీళ్ళంతా కూడా లొంగిపోయినట్లయితే అధికారులు చెప్తున్నారు. వీరందరిపై కూడా భారీగా రివార్డులు ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఏరియా కమిటీ పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి మరో 2 కూడా లొంగిపోయారు. మొత్తం 25 మంది లొంగిపోయిన పట్టు తెలుస్తుంది. మరోవైపు అటు ఏదైతే ఇప్పటికే ప్రాంతాన్నంతా కూడా తమ ఆధీనంలో తీసుకునేందుకు భద్రతా బలగాలు అయితే కోమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే 2026 మార్చి 31 మాత్రం దేశవ్యాప్తంగా మావోయిస్టులు అయితే దేశంగా తీర్చిదిద్దేందుకు అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా కూడా ఇప్పటికే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు దూకుతుంది. అదే నేపథ్యంలోనే నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా అక్కడ అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎస్పీగా ఉన్నటువంటి ఏదైతే సుందర్రాజు కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరంతా కూడా లొంగిపోయిన వారంతా కూడా ఏదైతే పార్టీలో కీలకంగా ఉన్న వారని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే బస్తర్ డివిజన్ కి సంబంధించి దాదాపుగా 2025 మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం దాదాపుగా 242 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారని చెప్తున్నారు. ఈ లొంగిపోయిన వాళ్ళలో దాదాపుగా మొత్తం 300 మంది మావోయిస్టులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు చెప్తున్నారు. మరో 127 మంది మావోయిస్టులు భద్రతా బలగాలు కూడా హతమార్చినట్టు చెప్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో ఏదైతే వీరందరికీ కూడా పునరావాసం కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు అనేది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. అసలే పేదరికం విధి ఆడిన వింత నాటకంలో ఓ పేద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. ములకలపల్లి గ్రామానికి చెందిన గడ్డం శరణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమయ్యారు. 2 చిన్నారులు హర్షిత్, అనుష. ఉండటానికి సరైన ఇల్లు లేక, తినడానికి ఆహారం లేక చిన్నారుల దుస్థితిని రాజ్ న్యూస్లో ప్రచురించింది. చిన్నారుల కన్నీటి గాథను ప్రచురించడంతో కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి గంగాధర్ స్పందించారు. గంగాధర్ అందుబాటులో లేకపోవడంతో రాజ్ న్యూస్ రిపోర్టర్ ప్రకాష్ ద్వారా చిన్నారులకు ఆర్థిక సాయం అందించారు. చిన్నారుల పరిస్థితిని డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి చిన్నారులకు మరింత సాయం అందేలా కృషి చేస్తానని గంగాధర్ చిన్నారులకు భరోసా కల్పించారు. చిన్నారులకు సహాయం అందించిన తాళ్ళూరి గంగాధర్కి హర్షిత, అనుష ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి చిన్నారులకు సహాయం అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిన్నారుల గాథను వెలుగులోకి తీసుకొచ్చి సహాయం అందే విధంగా చేసిన రాజ్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ములకలపల్లి గ్రామ ప్రజలు. Tuh bukunya.